ఆ పాత జీవితంలోకి కొత్త జీవితంలో వెళ్ళటం కష్టమే. ఎందుకంటే పాత జీవితం మళ్ళీ రా రా అని లాగుతూ ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది. అయినా కానీ మనం ఇరుకులోకి వెళ్ళాలి, ఏడవాలి, నిన్ను కృంగి నశించిపోవాలి, నలగు కొట్టుకోవాలి. అది ఎలా సాధ్యం? ప్రార్థనతోనే సాధ్యం. అంతేగాని ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదని చెప్పి నా వైపు వెళ్ళిపోతావా? గుర్తుపెట్టుకో, లోకం గతించిపోతుంది, అది విశాల మార్గం, ప్రశాంతంగానే ఉంటుంది ఇప్పుడు. కానీ ఒకరోజు ఆ ప్రశాంతత ఇరుకవుతుంది, ఈ ఇరుకు నీకోజు విశాలంగా మారుతుంది. ఈ కంటికి ఈరోజు ఇరుగ్గా కనిపిస్తుంది, కానీ ఒకరోజు ఇది నిత్య జీవం. ఈ ఇరికే నీకు నిత్య జీవం, ఈ ఇరికే నీకు రక్షణ, ఈ ఇరికే నీకు పాప క్షమాపణ. ఈ ఇరుకులోకి వెళ్తేనే నీకు నిత్య జీవమైన విశాలత వస్తుంది, ప్రశాంతంగా బతకగలవు. కష్టాల్లో కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు, పరిశుద్ధతలో ఉండగలవు, పాపం నుండి పరిగెత్తగలవు. ఈ విషాదంలోకి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఆ విశాలతలోనే పాపం ఉంది, ఆ విశాలతలోనే నిత్య నరకం ఉంది, ఆ విశాల వేదన ఉంది. ఏది కావాలి నీకు? ఈరోజు ఏం కావాలి? ఆలోచించుకో. ఏదో నేను చెప్తున్నాను కదా వదిలేద్దామని వినేసని మాత్రం ఉండొద్దు. నా జీవితం అలాగే ఉంది ఒకరోజు, కానీ ఈరోజు నేను కష్టం ఇరుకులోకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? నాకు అర్థమైంది కాబట్టి. ఈరోజు మీకు అర్థమైతే అస్సలు ఆలస్యం చేయొద్దు, రండి, ఇరుకులోకి రండి. పర్లేదు, ఇరుకు వచ్చేసేయండి ఇరుకులోకి. మీరు ఆ ఇరుకులో దూరపోయినా పర్లేదు, రండి, దేవుడిని నడతాడు. మరి